మా పిల్లలకి నేను కూర్చొని పెద్ద పెద్ద ట్రైనింగ్ అవును, కానీ దే ఆర్ ఆల్రెడీ సోల్ విన్నర్స్. ఐల్ బి వెరీ ఆనెస్ట్. నా పెద్ద కొడుకు అయితే వాడు 3 టీచర్లను సంపాదించాడు దేవుని కొరకు. దేవుణ్ణి ఎరగని వారు, అస్సలు దేవుణ్ణి ఎరగని వారు, విశ్వాసులు కాదు, క్రైస్తవులు కాదు, అలాంటి వారు ఆలయంలోకి వచ్చి కూర్చుంటున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, దేవుని దగ్గర చేరుతున్నారు. వారికి వాళ్ళ క్లాస్ నేర్పిస్తే వీడు వారికి దేవుడిని నేర్పిస్తాడు. ఐ వండర్, ఎక్కడ ఇది జెనెటిక్స్ పని కాదేది, ఇది జెనెటిక్స్లో వచ్చేది కాదేది. కానీ దేవుడు ఎవరో వాడు చూస్తున్నాడు. అవి స్టడీ అన్నాడు, ఎట్లా వాడికి కలిగింది విశ్వాసం. నా జీవితాన్ని చూస్తున్నాడు, తన తల్లిని చూస్తున్నాడు, మా కుటుంబ స్థితిని చూస్తున్నాడు, దేవుడు జరిగిస్తున్న కార్యాన్ని చూస్తున్నాడు. ఇవన్నీ చూసి అనుభవించిన వ్యక్తి మౌనంగా ఉంటున్నాడా? నో నో నో, మౌనంగా ఉండలేడు. ఎట్లా ఉంటాడు? ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? మీరు ప్రార్థన చేస్తే ఏం జరిగింది తెలుసా? మీరు కూడా ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇది జరిగింది తెలుసా? అది వాడి చిత్తాన్ని బట్టి వారు బలపరచబడి క్రీస్తుని వెంబడిస్తారు. నీవు నిజంగా దేవుని కార్యాలను అనుభవించిన వ్యక్తి అయితే నువ్వు నోరు కట్టుకుని కూర్చోలేవు.